Hi viewers, welcome to Markets at Lavaniyam. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ లాస్ట్ వీక్ అంతా కూడా చూసుకున్నట్టయితే వీక్ నోట్తో ట్రేడ్ అయిన మార్కెట్స్ కొంత డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అయిన మార్కెట్స్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఈ వీక్ని స్టార్టింగ్ డేని మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ నోట్తో మంచి గ్యాప్ అప్లో డేని స్టార్ట్ చేశాయి. అండ్ సెన్సెక్స్ కనుక చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్ ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 276 పాయింట్స్ అప్ సైడ్తో 35,971 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ 304 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో 35,999 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 77 పాయింట్స్ అప్ సైడ్తో కీ లెవెల్ అయిన 10,800 లెవెల్ ఎబో అంటే చూసుకున్నట్టయితే 10,805 ఆ రేంజ్లో ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 84 పాయింట్స్ పాజిటివ్గా 10,811 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 183 పాయింట్స్ అప్ సైడ్తో 27,378 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 227 పాయింట్స్ పాజిటివ్గా 27,422 వద్ద పాజిటివ్ వేవ్స్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ మార్నింగ్ వచ్చిన అప్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ మార్కెట్స్ మంచి స్ట్రెంత్ అనేది కనబరచడం మనం చూస్తున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ పాజిటివ్ సైడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. డాలర్తో రూపీ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే 30 పైసా హయ్యర్ సైడ్తో అరౌండ్ 69.42 వద్ద ఈరోజు ఇండియన్ రూపీ డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత వీక్గా డౌన్ సైడ్లో ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే అవుట్ పర్ఫామ్ చేస్తూ ట్రేడ్ అవుతున్నాయి. డిక్లైన్సెస్ కన్నా కూడా అడ్వాన్సెస్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ ప్రస్తుతం 1,121గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 483గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక వెళ్ళినట్టయితే టాటా మోటార్స్ 3.83%, యాక్సిస్ బ్యాంక్ 2.78%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.63%, టైటన్ కంపెనీ 2.76% అండ్ గ్రాసిమ్ అరౌండ్ 2% వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజెస్లో కనుక వెళ్ళినట్టయితే జీ ఎంటర్టైన్మెంట్స్ 1% అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 0.69%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 0.69%, బజాజ్ ఆటో 0.58% అండ్ కోటక్ మహీంద్రా 0.38%, నియర్లీ ఒక 0.5% వరకు కూడా ఈ స్టాక్ డౌన్ సైడ్లో మూవ్ అవుతూ వస్తుంది. ఇక ఏషియన్ మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. నిక్కై అరౌండ్ 520 పాయింట్స్ అండ్ స్ట్రైట్ టైమ్స్ 37 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 204 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 197 పాయింట్స్ అండ్ కోస్పీ 20 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 12 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అరౌండ్ 93 పాయింట్స్ పాజిటివ్గా 10,871 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే ఐడిఎఫ్సి బ్యాంక్ 4.65% అండ్ టొరెంట్ ఫార్మా 2.5% అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 2.5%, మ్యారికో 2.39%, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 2.36% వరకు పాజిటివ్ ధరలతో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రకాష్ ఇండస్ట్రీస్ నియర్లీ ఒక 6% అండ్ హెచ్డిఐఎల్ 5.11% అండ్ ఐబీ రియల్ ఎస్టేట్ 5%, డ్రెడ్జింగ్ కార్ప్ అరౌండ్ 4.66%, నారాయణ హృదయాలయ ఒక 4.5% వరకు కూడా పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే రియాలిటీ బేస్డ్ స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాం. ప్రస్తుతం స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే అన్నీ కూడా ఎక్కువగా మనకి రియాలిటీకి చెందిన స్టాక్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. హెచ్డిఐఎల్, ఐబీ రియల్ ఎస్టేట్ లాంటి స్టాక్స్ అన్ని కూడా మంచి స్ట్రెంత్ కనబరుస్తూ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963135572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ అంతా కూడా కొంత వీక్గా కొంత డౌన్ ట్రెండ్లో సాగిన మార్కెట్స్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే వీక్ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ నోట్తో మంచి గ్యాప్ అప్లో డేని ప్రారంభించాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ స్ట్రెంత్ అనేది కనబరుస్తూ ఒక అప్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అండ్ ఈరోజు మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు?
సో ఓవరాల్గా మనకు ఆల్ టైమ్ హై దగ్గర నుంచి గమనిస్తే ఏదైతే ఫాల్ రావడం చూసామో ఆ ఫాల్ది ఆల్మోస్ట్ నిఫ్టీలో 50% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 78% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గరలో ఉంది. సో ఓవరాల్గా ఈ లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన బౌన్స్ అంతా కూడా ఇంకా కౌంటర్ మూవ్లోనే ఉందని చెప్పొచ్చు. సో మనకు ఫ్రైడే నుంచి ఈరోజు కనుక గమనించినట్టయితే ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం చూస్తున్నాం. సో నిఫ్టీ విషయానికి వస్తే 10,782 దగ్గర నుంచి 10,740 అంటే 40 పాయింట్స్ గ్యాప్ అనేది నిఫ్టీలో ఏర్పడింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 100 పాయింట్స్ గ్యాప్ అనేది ఉంది. సో ఆ గ్యాప్ అనేది ఫిలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అది ఈ రోజుకి ఫిలప్ చేస్తుందా లేకపోతే రేపు చేస్తుందా అన్న చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఒక మన ఏషియన్ మార్కెట్స్ కనుక గమనించినట్టయితే హయ్యర్ లెవెల్స్లో ఓపెన్ అయినప్పటికీ అక్కడి నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో మన మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక సిమిలర్ ప్యాటర్న్లోనే మూవ్ అవుతూ వస్తుంది. సో ఆ ఓపెనింగ్లో హైస్ ఉన్నప్పటికీ కొద్దిగా సైడ్ వేస్ మూమెంటం రావడం చూస్తున్నాం హైయర్ లెవెల్స్లో. సో ఫాలో అప్ బయింగ్ అనేది రావాల్సి ఉంటుంది. సో దీనిపైన సస్టైన్ అవ్వాలంటే 10,890 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో అక్కడ మేజర్ రెసిస్టెన్స్ అక్కడ ఉంది కాబట్టి దానిపైన సస్టైన్ అయితే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో 10,890 కింద ఉన్నంత వరకు కౌంటర్ మూవ్లోనే ఉందని మనం భావించాల్సి ఉంటుంది. సో అది 10,890 బ్రేక్అవుట్ ఇస్తుందా లేకపోతే డౌన్ సైడ్ మనకు 10,777 దగ్గర ఒక కీలకమైన సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనేది గమనించాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఒక టెక్నికల్ ఇండికేటర్స్ మాత్రం నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఈ బౌన్స్ తాత్కాలికమని నేను భావిస్తున్నాను. సో అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది కొద్దిగా డౌట్ఫుల్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్ మూవ్లోకి వెళ్ళాలంటే మనకు టెక్నికల్ ఇండికేటర్స్ కూడా దాంట్లో సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ బౌన్స్ని టెక్నికల్ ఇండికేటర్స్ అయితే సపోర్ట్ చేయట్లేదు కాబట్టి తాత్కాలికమని నేను భావిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,550 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. దాని కింద ఉంటే మళ్ళీ 27,200 27,000 వరకు కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తే అది ఈరోజు వస్తుందా లేకపోతే రేపు వస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా సెక్టోరల్ వైజ్గా గమనించిన ఒక హయ్యర్ లెవెల్స్లో వచ్చినప్పటికీ మూమెంట్ ఫాలో అప్ బయింగ్ అనేది కొద్దిగా రావడం కనిపించట్లేదు. సో మనకి ఇదే మూమెంటం అప్ సైడ్ మూమెంటం అనేది సెకండ్ హాఫ్లో లాస్ట్ అవర్లో గమనించాల్సి ఉంటుంది. సో లాస్ట్ అవర్లో కూడా సిమిలర్ ప్యాటర్న్లోనే సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదంటే మాత్రం మళ్ళీ లాస్ట్ అవర్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్లో లాంగ్స్ ఉంటే కనుక ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి. రవి, కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ కొంత లోగా ఉంది. ఓకే 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 డాబర్ 450 కాల్ ఆప్షన్ అండి. డాబర్ 450 చూడండి, ఐటీసీ కాల్ ఆప్షన్లో ప్రస్తుతానికైతే అది బాగానే ఉంది. మీరు ఈ రోజు వరకు అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఈరోజు కొద్దిగా 285 పైన సస్టైన్ అయితే ఇంకా కొద్దిగా అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఐటీసీలో. కాబట్టి ఈ ప్రజెంట్ అయితే ఐటీసీ కాల్ ఆప్షన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సన్ ఫార్మా 450 కాల్ ఆప్షన్ అన్నారు. సో సన్ ఫార్మా కూడా ఈరోజు కొద్దిగా నెగిటివ్గా ఉన్నప్పటికీ అది ఆ 450 వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో సన్ ఫార్మా కాల్ ఆప్షన్ కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈరోజు మటుకు కొద్దిగా సైడ్ వేస్లో మూవ్ అవుతుంది, కాకపోతే ఇంపార్టెంట్ సపోర్ట్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి సన్ ఫార్మా కాల్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఒకసారి 450 455 వస్తే కనుక ఆ లెవెల్లో మీరు ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా డాబర్ కాల్ ఆప్షన్ ఉంది మీకు, కాకపోతే డాబర్లో కొద్దిగా వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 430 వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రజెంట్ అయితే ఉన్న కాల్ ఆప్షన్స్ని హోల్డ్ చేయండి. 430 వరకు వెళ్తే కనుక అక్కడ ఒకసారి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇది ఎవరిగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఓవరాల్గా నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ ఒకటి చాలా స్ట్రాంగ్గా మూవడం చూస్తున్నాము. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ కొంత టెక్నికలీ కూడా స్ట్రెంత్ కనబరుస్తూ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఈరోజు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 3% పైగానే ఈ స్టాక్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాము.
టెక్నికలీ కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. సో ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఇంకా ఫర్దర్గా ఎంతవరకు అప్ సైడ్లోకి వెళ్ళొచ్చు అంటారు? కొంత డిప్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్స్లో అటెంప్ట్ చేసుకోవచ్చు అంటారా ఈ స్టాక్ని? టాటా మోటార్స్ మనకి ప్రీవియస్ అంటే ఇంత అదే సెక్టర్లో ఉన్న ఆటో స్టాక్స్తో కంపేర్ చేస్తే చాలా రోజులుగా హయ్యర్ లెవెల్స్ నుంచి సెల్లింగ్ ప్రెజర్లో ఉంది. కాకపోతే ప్రజెంట్ లాస్ట్ 2 monthsగా గమనించినట్టయితే లోయర్ లెవెల్స్లో ఒక బేస్ అనేది ఫామ్ చేసుకొని అక్కడ నుంచి బౌన్స్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా టాటా మోటార్స్లో ఇక్కడ బయింగ్ పొజిషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఒక రాబోయే 1 year 2 years డ్యూరేషన్ కనుక గమనించినట్టయితే మంచి అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో షార్ట్ టైంలో మాత్రం ఇప్పుడు 177 దగ్గరలో ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 200 దగ్గరలో ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి 200 పైన సస్టైన్ అయితే మంచి అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ప్లస్ 200 పైన బ్రేక్అవుట్ వస్తే కనుక నెక్స్ట్ వాల్యూమ్స్లో కూడా ఒక ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఈ లోయర్ లెవెల్స్ అనేది 160 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో 160 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తణుకు నుండి నాగేశ్వరరావు. హలో, చెప్పండి నాగేశ్వరరావు గారు. వాయిస్ బ్రేక్ అవుతుంది నాగేశ్వర్ గారు. ఏంటంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ హోల్డ్ చేస్తున్నారు. షార్ట్ సేల్ చేశారు మీరు. ఓకే, మీరు జేఎస్డబ్ల్యూ స్టీల్ షార్ట్ సేల్ చేస్తే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ 3 days బ్యాక్ లాస్ట్ వీక్లో కనుక గమనించినట్టయితే హయ్యర్ లెవెల్స్లో 301 302 దగ్గర నుంచి 298 వరకు ఒక గ్యాప్ అనేది ఏర్పడింది, డౌన్ సైడ్ గ్యాప్. ఆ గ్యాప్ లెవెల్ ఈరోజు రీటెస్ట్ చేస్తూ ఉంది. కాకపోతే ఆ గ్యాప్ అనేది ఫిలప్ కాకపోవచ్చు. ఓవరాల్గా ఈ 298 ఆ జోన్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో మీరు షార్ట్ సెల్ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. కొద్దిగా మీరు ఒక కపుల్ ఆఫ్ డేస్ హోల్డ్ చేయగలిగితే ఇది డౌన్ సైడ్ మళ్ళీ ఇంకొక 285 కానీ 281 ఆ జోన్ వైపు అంటే డౌన్ సైడ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో హలో, 170లో ఉంది, ఇంకేమైనా యావరేజ్ చేసుకోవచ్చా? అలాగే బన్సార్ ఇంజనీరింగ్ 92లో ఉంది, ఇంకేమైనా యావరేజ్ చేసుకోవచ్చా? అన్ని షార్ట్ టర్మ్కి కదండి. ఓకే, రెయిన్ ఇండస్ట్రీస్ 170 దగ్గరలో ఉన్నాయి, ప్రస్తుతం 125 దగ్గరలో ఉంది. కాకపోతే ఇది రీసెంట్గా లోయర్ లెవెల్స్లో 115 దగ్గర ఒక బేస్ అయితే ఫామ్ చేసుకుంది. కాబట్టి మళ్ళీ ఆ లెవెల్ బ్రేక్ కాకపోవచ్చు. సో ఓవరాల్గా చిన్న డిప్ వచ్చినా అక్కడ నుంచి బౌన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ లెవెల్లో కొద్దిగా యావరేజ్ చేయొచ్చు అనుకుంటే చేయొచ్చండి. కాకపోతే మీరు 6 months కాకుండా కొద్దిగా టైం పీరియడ్ పెంచుకోండి. సో ఓవరాల్గా కొద్దిగా లోయర్ లెవెల్స్లో బేస్ ఫామ్ చేసుకున్న తర్వాత మంచి అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ట్రై చేయండి, షార్ట్ టైం కాకుండా. సో ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకోండి. అంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో దాంట్లో ఇంకొక 50% ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసుకోవచ్చు. బన్సాలి ఇంజనీరింగ్ విషయానికి వస్తే బన్సాలి ఆల్మోస్ట్ 60 రూపీస్ దగ్గర ఒక బేస్ ఫామ్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే 95 దగ్గర నుంచి లో అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చేసి 85 ఈ 10 రూపీస్ రేంజ్లోనే మూవ్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఈ రేంజ్లో కొద్దిగా బేస్ ఫామ్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో కూడా మీరు యావరేజ్ చేయాలి అనుకుంటే కొద్ది శాతం మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యావరేజ్ అనేది చేసుకోండి. కొద్దిగా బౌన్స్ ఇక్కడ సస్టైన్ అయ్యి బౌన్స్ వస్తే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ మీకు 115 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ 150 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సుఖదేవ్ గారు, ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్స్ ఒకటి బాగా వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. హైస్ నుండి కూడా ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ లోస్ వైపు కూడా సపోర్ట్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్లోకి రావడం మనం చూస్తున్నాము. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద లూజెస్లో 1 ఆఫ్ ద లూజెస్గా జీ ఎంటర్టైన్మెంట్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ని నిలబెట్టుకోలేకుండా ఈరోజు కూడా ఈ స్టాక్ కొంత కరెక్ట్ అవుతూ వస్తుంది. సో సపోర్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే దీనికి ఎక్కడ లభించే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ రానున్న రోజుల్లో ఇంకా ఇక్కడే ఉన్న ఈ లెవెల్స్ నుంచి కూడా ఇది మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా?
సో ఓవరాల్గా ఈరోజు ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే 470 వైపు దగ్గర ఆ లెవెల్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ 460 459 వరకు డిప్ అనేది రావడం చూస్తున్నాం. సో ఈ ఫ్రైడే రోజు ఏదైతే ఫార్మేషన్ ఏర్పడిందో దాన్ని నెగెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా వీక్నెస్నే ఇండికేట్ చేస్తూ ఉంది. మనకి ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో 430 వైపుగా నెక్స్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 30 పాయింట్స్ డిప్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చాలా 2 మంత్స్ గమనిస్తే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతున్నది. ఇది ఓవరాల్గా అప్ సైడ్లో 500, డౌన్ సైడ్ వచ్చేసి 400 410 అంటే 100 పాయింట్స్ రేంజ్లోనే మూవ్ అయింది కాబట్టి ఇప్పుడు డౌన్ సైడ్ రేంజ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. సారీ, కాలర్ కూడా ఉన్నారు. మెయిల్స్ తీసుకునే ముందు నర్సంపేట నుండి ప్రకాష్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. హలో, ఓకే. సెవెంటీన్, ఓకే. ఇవన్నీ షార్ట్ టర్మ్కి అండి. 47 3 మంత్స్కి, ఓకే. థర్డ్ స్టాక్ ఏమన్నారు? జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, శ్రేయ ఇన్ఫ్రా అండ్ పిఎన్బి గిల్స్ 47లో హోల్డ్ చేస్తున్నా ఉన్నారు. పిఎన్బి గిల్స్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇక్కడ యావరేజ్ చేయడం కన్నా కొద్దిగా ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. పిఎన్బి గిల్స్ విషయానికి వస్తే సో కొద్ది రోజులు రెసిస్టెన్స్ పైన హోల్డ్ అయితే కనుక నెక్స్ట్ అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మీకు బయింగ్ ప్రైస్కి దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడ మీరు యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ అయ్యే స్ట్రాటజీ అయితే కాదు. ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ విషయానికి వస్తే 71 72 ఆ రేంజ్ పైన సస్టైన్ అయిన తర్వాత మీరు యావరేజ్ చేసుకోండి. అక్కడ రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో దానిపైన సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అంతకన్నా ముందుగా కొద్దిగా సైడ్ వేస్ మూమెంటమే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది టెక్నికల్ చార్ట్స్ ప్రకారం. కాబట్టి ఈ రేంజ్లో మీరు యావరేజ్ చేయడం కన్నా కొద్దిగా వెయిట్ చేసి కొద్దిగా డిప్ వస్తే కనుక అక్కడ లోయర్ లెవెల్స్లో యావరేజ్ చేసుకోమని చెప్తాను. సో ప్రస్తుతానికి పిఎన్బి గిల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ రెండు కూడా మీరు ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి, యావరేజ్ చేయకండి. అదేవిధంగా శ్రేయ ఇన్ఫ్రా విషయానికి వస్తే ప్రస్తుతం లోయర్ లెవెల్స్ 33 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మీరు దీంట్లో కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు. కొద్దిగా బౌన్స్ వస్తే నెక్స్ట్ 65 వరకు రెసిస్టెన్స్ అన్నది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకోండి. బౌన్స్ వస్తే 65 దగ్గర ఒకసారి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే సూర్యదేవ్ గారికి. అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే రియాలిటీ స్టాక్స్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు చాలా స్ట్రాంగ్ ర్యాలీలో మూవడం చూస్తున్నాము. మొత్తంగా చూసుకున్నట్టయితే రియాలిటీ పాక్ అంతా కూడా టెక్నికలీ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం స్టాక్స్ అన్ని లైక్ ఐబీ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఓబ్రాయ్ రియాలిటీ, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ద సేమ్ టైమ్ హెచ్డిఐఎల్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక 1 to 5% మధ్య అప్ సైడ్ మూవ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి కూడా. సో ఈ స్టాక్స్లో ఈ ర్యాలీ అనేది ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? ఈ ర్యాలీ అనేది ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు అంటారు? అండ్ కొంతవరకు ఈ స్టాక్స్లో ఏమైనా ఈ టైంలో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా, లేదంటే కొంత కరెక్షన్స్ వరకు వెయిట్ చేయడం బెటర్ అంటారు? లాస్ట్ 1 ఇయర్లో గమనిస్తే రియాలిటీ సెక్టర్లో చాలా వరకు కరెక్షన్ మోడ్లోనే మూవ్ అవుతూ వస్తుంది. సో రీసెంట్గా లోయర్ లెవెల్స్లో రియాలిటీ స్టాక్స్లో ఒక బేస్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ బేస్ కనుక కొద్ది రోజులు సస్టైన్ అయితే రాబోయే 1 year 2 years మనం ఆ టైం పీరియడ్ పెట్టుకుంటే కనుక రియాలిటీ స్టాక్స్లో అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే రియాలిటీ స్టాక్స్లో ఈ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా కన్సల్టేషన్ మోడ్లో ఉంది కాబట్టి ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్ తర్వాత మళ్ళీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఈ లెవెల్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి ప్రవీణ్. హలో హలో ప్రవీణ్ అడగండి. హలో నమస్తే అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటండి?
సో మీకు అలాంటి డీటెయిల్స్ అయితే మీరు ఫండమెంటల్ అనలిస్ట్ని అడగాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు మన దగ్గర ఉన్నారు అనలిస్టులు, వాళ్ళు చెప్తారండి. నేను ఓన్లీ టెక్నికల్ వైజ్గానే చెప్పగలను మీకు. సో అలాంటి టాపిక్ అయితే ఫండమెంటల్ అనలిస్టులు చెప్పగలుగుతారు మీకు. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. మహాలక్ష్మి మెయిల్ చేశారు. మ్యారికో, డాబర్ అండ్ గోద్రేజ్ కన్స్యూమర్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకోవచ్చు అంటారా? ఏది బెస్ట్ అంటారు కంపేర్ టు దిస్ త్రీలో? డాబర్, మ్యారికో అండ్ గోద్రేజ్ కన్స్యూమర్ లాంగ్ టర్మ్కి. సో డాబర్, మ్యారికో, గోద్రేజ్ ఇవన్నీ బాగానే ఉంటాయి స్టాక్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ విషయానికి వస్తే. కాకపోతే ఇవి రెండు చెప్పిన మూడు స్టాక్స్ కూడా ఒక అప్ సైడ్ ఏదైతే మూమెంట్ ఉందో ఆ ఎండింగ్ సైకిల్ దగ్గరలో ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి కరెక్షన్ మోడ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఎవ్రీ డిప్లో కొద్ది అక్యుములేషన్ చేస్తూ మీరు మూడిట్లోనూ పొజిషన్ బిల్డప్ చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా స్ట్రాంగ్గానే ఉన్నాయి కాబట్టి ఈ ఎవ్రీ డిప్ మీకు బయింగ్ ఆపర్చునిటీగానే భావించాల్సి ఉంటుంది. సో ఇమ్మీడియట్గా బై చేయకుండా ఒక 10% డిప్ వచ్చిన ప్రతిసారి మీరు ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఒక 10% ఒక రాగానే కరెక్షన్ రాగానే మళ్ళీ సెకండ్ ప్రైస్ పాయింట్ అలా చూస్ చేసుకొని ఎస్ఐపి మెథడ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మూడు స్టాక్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. అరుణ కుమారి మెయిల్ చేశారు. ఈపీసీ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ వ్యూతో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు. ఈపీసీ, యా ఈపీసీ. సో ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో నా ఉద్దేశంలో ఈపీసీ ఇండస్ట్రీస్ కన్నా మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉండమని చెప్తాను. సో ఇది చాలా వరకు కరెక్షన్ తర్వాత రీసెంట్గా 80 రూపీస్ ఆ జోన్ దగ్గర ఒక బేస్ ఫామ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఈ అప్ మూవ్ అన్నది కౌంటర్ అప్ మూవ్లా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ 110 దగ్గర నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి ఈ లెవెల్లో కాకుండా మీరు దీంట్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంకా కొద్ది డిప్ వచ్చిన తర్వాత 80 రూపీస్ 85 రూపీస్ ఆ జోన్ వస్తే అక్కడ మీరు బై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. వెంకట గోపి మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్ లాంగ్ టర్మ్ వ్యూతో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. చూడండి, ఎస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్ రెండు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి నేను. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్ కూడా చూద్దాము. సారూన్ మెయిల్ చేశారు. టెక్ మహీంద్రా కరెంట్ ప్రైస్ లెవెల్లో ఫ్యూచర్స్ పరంగా తీసుకోవచ్చు అంటారా? ఫ్యూచర్స్లో ఫ్యూచర్స్లో చూడండి, టెక్ మహీంద్రా కానీ ఐటీ స్టాక్స్ చాలా వరకు ప్రస్తుతానికైతే కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. సో మీరు ఫ్యూచర్స్లో లాంగ్స్ బిల్డప్ చేసుకోవచ్చా అంటే టెక్ మహీంద్రాలో ఫ్యూచర్స్లో లాంగ్ బిల్డప్ చేసుకుంటే 680 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో ఈరోజు కొద్దిగా బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అయితే కనపడింది. కాకపోతే అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది చెప్పడం కష్టం. సో ప్రస్తుతం 687 దగ్గరలో ఉంది. దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ 702 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 18 పాయింట్స్ అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇమీడియట్గా బౌన్స్ రాగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా ఈ సైడ్ వేస్ అంటే మనకి ఈరోజు వచ్చిన ప్యాటర్న్ ఎంతవరకు వ్యాలిడిటీ అనేది చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మేజర్గా ట్రెండ్ అయితే డౌన్ సైడ్లో ఉంది కాబట్టి సెల్ అండ్ రైజ్ మోడ్లోనే ఉంది, బై అండ్ డిప్స్ మోడ్లో అయితే లేదు. సో డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి లాంగ్స్ బిల్డప్ చేసుకుంటే స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, మా ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొంతవరకు పాజిటివ్ మోడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా. సో ఈ టైంలో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? చూడండి, ఆల్రెడీ మనకు ఓపెనింగ్లోనే ఈ గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వడం జరిగిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా ఎక్కువ అప్ మూవ్ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ రోజుకి వరకు. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో 10,777 దగ్గర కీలకమైన సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ 40 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే జరిగిందో దాన్ని ఫిలప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో అది ఈరోజు ఫిలప్ చేస్తుందా రేపు వస్తుందా అని చూడాలి. కాకపోతే నా ఉద్దేశంలో ఆల్రెడీ లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉంటే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో బియాస్ ప్రెసెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ అరౌండ్ 88 పాయింట్స్ పాజిటివ్గా 10,816 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 318 పాయింట్స్ పాజిటివ్గా 36,013 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 250 పాయింట్స్ పాజిటివ్గా 27,444 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది.
సో ఇది పాలిటీ మార్కెట్స్ ఎట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. జస్ట్ స్టే విత్ us.